ఈ సకల చరాచర సృష్టిలో సమస్త జగత్తంతయు కూడా ఓంకారమే. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఓంకార స్వరూపమే. ఈ త్రికాలాలకు అతీతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది కూడా ఓంకారమే. ఈ జగత్తుకు దానికి అతీతమైనటువంటి పరమ సత్యానికి అన్నిటికీ ఓంకారం శబ్దరూపమైనటువంటి ప్రతీక. ఈ ఓంకారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ఆ ప్రతి జీవుడిలో ఉండేది ఆత్మే బ్రహ్మం, అదే బ్రహ్మ పదార్థం అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఓంకారం అనేటువంటి ఒక శబ్దానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఓం అనేటువంటి శబ్దం నుండి ఈ సృష్టి ఉద్భవించిందని పూర్వం అనేవారు. ఈ ఓంకారానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ కాలం గడుపుకోవడమే ఉత్తమం. అందుకే ప్రతి మంత్రంకు, ప్రతి స్తోత్రంకు ముందు ఓంకార శబ్దమే